అంత పెద్ద సాధకులు మీరు. ఎంతో గొప్ప సాధనలు చేశారు మీ శ్రీశైలం అడవుల్లో ఇట్లా. మీకు దివ్య పురుషుల దర్శనం జరుగుతాయండి? వెళ్తారా వాళ్ళతో పాటు వెళ్ళారా? డెఫినెట్లీ నాకు చాలా రకాలైన అనుభూతులు. మా గురుగారే ఆయన శ్రీశైలంలో ఉంటారు అనమాట. ఇంకా నామి లంబోదా బ్రహ్మణస్పతి. ఇట్లా చెట్టు ఉంటుంది, చెట్టు లోపల ఇట్లా ఆయన ఉంటారు అనమాట. చెట్టు ఆ చెట్టు నుంచి బయట ఆయన ఇప్పుడు ఏమన్నా కానివ్వండి, చెట్టు నుంచి బయట ఆయన ఎప్పుడు రారు. అంతా సిద్ధ పురుషులు, దివ్య పురుషులు, ఇంకా ఎన్నో రకాలైన. నేను హిమాలయాలో కేదార్నాథ్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాలైన సిద్ధ పురుషులు. నేను వింధ్యాచల పర్వత క్షేత్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ వింధ్యాచలంలో కూడా కదలీవనం ఉంది. ఇంకొకటి మీకు ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ కదలీవనం ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాదు, ఇవన్నీ క్షేత్రాలు అనేది ఇవన్నీ ఉన్నాయి ఒకటి దగ్గర. కానీ ఆ క్షేత్రాల్లో పోవాలంటే ద్వారాలు ఉన్నాయి కదా, ఈ పుణ్యక్షేత్రాల్లో ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో పోవడానికి ద్వారాలు అక్కడ ఉన్నాయి. మీరు ఫలానా పుణ్యక్షేత్రంలో పోయిందంటే ఫలానా దగ్గర నుంచి మీరు పోతే సెకండ్ స్టెప్ మీరు వీటిని కేచర ద్వారాలు అంటారు. కేచర ద్వారం, కేచర సిద్ధి అనేది సిద్ధి ఉంటుంది, గాలిలో ఎగిరే సిద్ధి అనేది కేచర సిద్ధి అంటారు. మీరు మనము తెల్ల సఫేద్ జాడు చెప్పాలి, మనకి పాదుకలు చేసేసి ఎగరొచ్చు, దానికి సిద్ధి చేసుకోవాలి. అది కేచర సిద్ధి. కాకపోతే కేచర ద్వారాలు అనేది ఎవరైనా పోవచ్చు. మీరు నిజామాబాద్ దగ్గర కూడా మన కదలీవనం ఒక స్థానం ఉంది. అక్కడ ఆర్మూర్ అనే ఒక ప్లేస్ ఉంది, మీకు ఐడియా ఉంది. ఆ ఆర్మూర్ ప్లేస్ లో ఒక గుహ ఉంది. నార్మల్ గా ఒక చిన్నపిల్లలు ఒక మేక ఆయన ఆడుకుంటున్నాడు. ఆ బాబు అనేది ఆ గుహలో వెళ్ళిపోయినాడు, మేక తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన గుహలో పోయి ఏం లేదు ఇట్లా చూసుకొని బయట వచ్చిండు, ఇంతే అయింది. కానీ ఆయన బయట వచ్చిన తర్వాత, బయట పోయే ముందు ఉన్న స్థితికి బయట వచ్చే స్థితికి 3 తరాలు అయిపోయినాయి. అంటే ఆ టైంకి ఆయన మనోడు ఉన్నాడు బయట. ఇప్పుడే కదా లోపల ఉన్న మనోడు ఎట్లా వాళ్ళ భార్య పిల్లోడు ఆయన చనిపోయినట్టు ఫోటో ఉంది అని. అలా ఏంటంటే సూక్ష్మ లోకాలలో మనం ప్రయాణం చేసిస్తే ఇది ఒకటి కాలం పట్ల ప్రతి ఒక్క సూక్ష్మలోకానికి కాలంలో డిఫరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను శ్రీశైలంలో పోయిన తర్వాత, కదలీవనంలో నేను పోయిన తర్వాత గురుగారి దగ్గర, అక్కడ నేను పోయి ఎలా గురుగారి దగ్గరే నేను ఓన్లీ జస్ట్ 4 hours, నేను 3 o'clock అక్కడ ఉన్నాను ఈ లోకంపకంగా. అక్కడ సాయంత్రం 6-7 అయింది, వచ్చేసాను. కాకపోతే బయట చేసే 6 months జంప్ అయిపోయింది టైం. నాకు ఒక్క విషయం అయితే క్లియర్ గా మంచిగా అర్థమైంది. హిమాలయాల్లో కూడా నేను సాధారణ హాస్టల్ జర్నీ అనేది చాలా సార్లు జరిగింది. నాకు హాస్టల్ జర్నీలో నేను ఆ గురుసత్తా మండలం, ఆ గురు మండలాలు, ఆ శంబల లాంటి దేశాలు కూడా మొత్తం తిరిగినాను. తిరిగేసి మళ్ళీ ఇక్కడ వచ్చేపాటికి ఈ టైంకి ఆ టైంకి చాలా మార్పు అనేది జరిగింది. టైం జంప్ అనేది చాలా సూక్ష్మ లోకాల్లో పోతే టైం పైన ఎఫెక్ట్ కంపల్సరీ వస్తాయి. టైం మీరు సూక్ష్మ లోకాలు పోయినారు కానీ బయట టైం అది కాలే మార్పు అంటే మీరు సూక్ష్మ లోకాలు పోలేదు అనమాట. అదొక నిదర్శనం. సూక్ష్మ లోకాలు పోయినంటే ఖచ్చితంగా టైం జంప్ అనేది జరుగుతుంది, అది గుర్తించే విషయం. ఇంకొకటి శంబల లాంటి దేశంది కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఇది శంబల అనే పేరు అనేది మనకు భారతదేశంలో 63 దేశాలు ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారంగా 63 దేశాలలో దక్షిణంలో కేరళ దేశం, మధ్య కేరళ, హంస కేరళ, ఇంకా ద్రావిడ దేశము, అంధకాసురు పెడుతుంది ఆంధ్రదేశం. ఆంధ్రికాది దేవి అమ్మవారి పేరు ఉంది. ఆంధ్రదేశం అది అంధకాసురు తల్లి ఆమె. మళ్ళీ దాని తర్వాత తెలంగాణకి ఒక పేరు ఉంది. అయితే తెలంగాణలో ధనుప్రస్థ అనే ఒక స్థానం, దాన్ని ఈరోజు హైదరాబాద్ అంటారు. పంచప్రస్థాలు ఒకటి ఇంద్రప్రస్థ అంటే ఇంద్రుడు ఉండే ఢిల్లీ, దీనికి ధనుప్రస్థ హైదరాబాద్ కి ధనుప్రస్థ. దేవప్రస్థ అనేది కలకత్తా. దేవప్రస్థ కలకత్తా. పంచప్రస్థాలు దేవప్రస్థ. శృంగేరి కూడా ఉంది. యక్షప్రస్థ సంవాద్ నేమ్ ఇస్ దేర్, నాకు సరిగ్గా యాద శృంగేరి. అలా పంచప్రస్థాలు ఇవన్నీ. అయితే ఇక్కడ మధ్యలో ఏదైతే విష్ణు పురాణం ప్రకారం మధ్యలో ఉన్న దేశం పేరే శంబల దేశం. శంబల దేశం. అయితే మధ్యలో ఉన్న శంబల దేశం పెద్ద పెద్ద కొండలు. అంటే ఈ రోజు దానిని మనం వింధ్యాచల క్షేత్రాలు అంటాం. ఆ రోజుల్లో పెద్ద పెద్ద కొండలు అవన్నీ ఉండే. సో ఈ రోజు మనం దేనికైతే శంబల దేశం చెప్తున్నాం, హిమాలయాలు పైన వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరైతే పబ్లిక్ కి నాలెడ్జ్ తక్కువ ఉంది వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయినారు హిమాలయం. శంబల దేశం అది కాదు, శంబల దేశం మధ్యలో ఉంది, మధ్యప్రదేశ్. అక్కడ సూక్ష్మమైన దేశాలు ఉన్నాయి. ఆ సూక్ష్మమైన దేశాలు
ఇంకా కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం అనేది ఈ మధ్యప్రదేశ్లోనే జరుగుతుంది, ఇంకా ఎక్కడ జరగదు, ఎక్కడ మనం పోయే అవసరం లేదు. నార్త్ ఇండియాలో కూడా ఒక స్థానం ఉంది, అది గురుసత మండలం, అది గురువులు మండలం. ఎందుకంటే గురువులు కూడా ఇది కంప్లీట్ గా ఒక యూనివర్స్, కంప్లీట్ గా అనంతమైన బ్రహ్మాండాలు, అనంతమైన గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆ గ్యాలక్సీస్ మధ్యలో వాళ్ళ ఒక క్షేత్రాలు అనేది ఒక చాలా మంచిగా, చాలా బ్యూటిఫుల్ గా ఈ ధర్మాన్ని కూడా బ్యాలెన్స్ చేసి ఉంది. ధర్మాల మధ్యలో వాళ్ళ ఉండే వ్యవస్థను కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. కంప్లీట్ గా దేశానికి ధర్మానికి సంబంధించిన గురువులు అంతా శంబల దేశంలోనే ఉంటారు. విష్ణు అండలో, శివుడు అండలో ఉన్న గురువులు వేరే, వాళ్ళు కంప్లీట్ గా వైరాగ్యం, వాళ్ళకి భూమికి సంబంధం, వాళ్ళందరూ కైలాసం కేదారం. ఆ బెల్ట్ లో ఉన్న ఋషులు గురుసత్తా మండలంలో ఉన్న మెయిన్ ఋషులు, పెద్ద ఋషులు, వాళ్ళకి అండలో వీళ్ళు ఉంటారు. కాకపోతే వీళ్ళ యాక్చువల్ రిటైర్మెంట్ అయితే అక్కడ వెళ్ళిపోతారు, అట్లా అంటుంది. కానీ రిటైర్మెంట్ అనేది ఉండదు, నేను జస్ట్ చెప్తున్నా. వాళ్ళంతా హై లెవెల్, వాళ్ళకి చాలా చాలా పవర్ఫుల్ ఉంటారు. అయితే అందులో ఆ దేశాలలో యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఒక మనుషులు తిరుగుతాం. మన మనుషులలో ఇప్పుడు మీరైనా ఎవరైనా బాబైనా ఎవరైనా మంచిగా సాధన చేసుకొని మంచిగా ఒక లెవెల్లో వచ్చేస్తారంటే ఆయన ఒక మంచి ఒక లెవెల్లో వచ్చేస్తారు. కాకపోతే ప్రతి ఒక్క సాధన, ఇక నేను చండీ శివోపాసనలో మాట్లాడుతున్నాను. వైష్ణవ సాధనలు వేరున్నాయి, శైవ సాధనలు వేరున్నాయి. లాస్ట్కి ముక్తి అంతా ఒకటే, పరమధామ్. లేకిన్ జస్ట్ చేశారు. సో ఈ సాధనలో ఏముందంటే చండీ మాత సాధనలో మనం గంభీరంగా ఘోరంగా సాధనలు, ఉపాసనలు, క్రమాలు ఇవన్నీ చేసేసుకుంటే మనం ఈ ఘోరమైన మాయతోని, ఏదైతే ఘోరంగా ఉంది మాయ, వీటి నుంచి విముక్తి చెందుతాం. చెంది ఇక్కడ ఏంటంటే అఘోరి అయిపోతాం మనం. ఎవరైనా కానివ్వండి వాళ్ళ అఘోరి. ఎవరైతే ఈ ఘోరమైన మాయ నుంచి విముక్తి చెందిందో వాళ్ళ అఘోరి. చాలా మంది నాగా సాధువులకి కూడా అఘోరి చెప్తారు, చెప్పచ్చు, దాంట్లో ఏం లేదు. ఎందుకంటే అఘోరం అనేది ఏదో కంపల్సరీగా ఒక ప్రాంతం మార్గం అని కాదు. దానికి తయారు చేస్తాం, దానికి కూడా ఒక ఆ మార్గం లాగా దానికి కొంతమంది అతటి మేమే అఘోర పంతానికి ఎలా ఉన్నామని చెప్పినారు. కానీ అనాది నుంచి నన్ను పూజ చేసేటోళ్ళు ప్రతి ఒక్కడు అఘోరి. పరమశివుడు చెప్పినాడు, నన్ను పూజ చేసేవాడు ప్రతి ఒక్కరు. ఎందుకంటే పరమశివుడు ఏంది, అన్ని వదిలేస్తాడు, మాయ అంతా వదిలేసి హిమాలయాలో పోయి కూర్చుంటాడు. అంటే ఘోరమైన మాయని వదిలేసిన వాడు ప్రతి ఒక్కడు అఘోరి. పరమశివుడికి అఘోరీలకి చాలా సంబంధం. అఘోరీలు తయారైన శివుని భక్తి కొరకే. అయితే ఈ అఘోర పంతం, ఈ అఘోర మార్గంలో ఎవరైతే అమ్మవారికి అత్యంత ప్రియమైన వాళ్ళు ఉంటారు, శక్తికి ప్రియమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భైరవ్ అంటారు. ఆ భైరవుల్లో 3 రకాలైన భైరవులు, సాత్విక, రాజసిక, తామసిక. సాత్విక భైరవులు వాళ్ళందరూ బటుకు భైరవుడికి పూజ చేస్తారు. ఇప్పుడు మన గుజరాత్ ఆ క్షేత్రాల్లో నాన్ వెజ్ తక్కువ తింటారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ బటుకు భైరవుడికి పూజ చేస్తారు. ఆయన కంప్లీట్ గా సాత్విక భైరవుడు. ఇంకా కాల భైరవుడు, రాజసికగా ఉన్న భైరవుడు ఏంది స్వర్ణాకర్షణ భైరవ్, లక్ష్మీ దేత, పైసే దేత. ఓ రాజసిక భైరవ్, స్వర్ణాకర్షణ భైరవ్. ఇంకా ఆమె లక్ష్మీమాతకి చెల్లె, కుబేరుడికి కొడుకులాగా భావించి ఇద్దరికి ఆశీర్వాదం చేసి ఆయన ఇద్దరికి ధనమిస్తాడు. రాజసిక. తామసికంగా ఉన్న భైరవుడు, మహా ఉగ్రంగా ఉన్న భైరవుడు కాల భైరవుడు. ఆ కాల భైరవుడు ఉజ్జయిన్లో కూర్చొని ఉన్నాడు. ఉజ్జయిన్కి క్షేత్రపాలకం కదా. అక్కడ ఆయన 24 గంటలు, ఆయన తామసికం అంటే నార్మల్ తామసికం కాదు. ఇక ఆయన తాగకుండా నీళ్ళు కాదు, నీళ్ళు లాగానే వాయిన్ తాగుతాడు. ఆ గుడికి మనం వెళ్ళామంటే కూడా అక్కడ ఖచ్చితంగా వాయిన్ తీసుకోవాలి లోపల. అది కాలభైరవ్. ఏంది గురుగారు, మనం దేవుళ్ళు పూజలు మాట్లాడుతున్నాం, ఇంకా వైనులు విస్కీలు వచ్చినాయి ఏంది అని మీరు అనుకోవచ్చు. మన హిందూ ధర్మంలో ఇది చాలా, నేను చెప్పే ముఖ్యమైన మాటలు ఇవి. మన హిందూ ధర్మంలో 3 రకాలైన ఉన్నాయన్నమాట. ఇవి తెలియకుండా మనం హిందూ ధర్మం చేసిన పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి. అందుకోసం ఇవి చెప్పాల్సి ఉంది. సాత్వికమైన ధర్మం వేరే ఉంది, సాత్వికమైన మంత్రాలు వేరే ఉన్నాయి, సాత్వికమైన సంప్రదాయాలు వేరే ఉన్నాయి, రాజసికంగా ఉన్న మంత్రాలు వేరే ఉన్నాయి, రాజసికమైన దేవతలు వేరే ఉన్నాయి, రాజసికమైన మంత్రాలు వేరే ఉన్నాయి, రాజసికమైన ఆహారం వేరే ఉంది, రాజసికం ఉన్న ఎవ్రీథింగ్ వేరే. అలాగే తామసిక మంత్రాలు, తామసిక వేరే ఉన్నాయి. తాంత్రిక గ్రంథాలని కూడా టోటల్ గా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. మనకు దేవుడికి మధ్య లింక్ ఒకటి ఉండాలి, లింక్ ఉండాలి. ఆ లింక్ కోసమే ఆదినాథ్ అంటే పరమశివుడు. ఆయన ఏం చేసిన 9 నాథులు తయారు చేసిన, నవనాథ సిద్ధులు. ఈ నవనాథ సిద్ధులు పబ్లిక్ మధ్యలో ధర్మాన్ని పెట్టివ్వటం.
అయితే పబ్లిక్ మధ్య ధర్మాన్ని ఎట్లా పెట్టిండు ఆయన ప్రతి ఒక్క తాంత్రిక గ్రంథాలకి లాస్ట్ ఆది నాతో విరిచేతి ఉంటుంది. ఈ గంట కొట్టడం మనం చేసే పూజ ఇలా ఉంటది బాబు. మీరు ఏదో ఇలా హిప్నటైజ్ చేస్తారు కదా, దేవుని హిప్నటైజ్ చేస్తారు కదా, దేవుని కూడా హిప్నటైజ్ చేస్తారు. మన దేవుని హిప్నటైజ్ చేస్తారు. ఆయన వినపడదు, నేను గంట కొడతాడు. ఆయన కోరికలు మొత్తం అసలు లిస్ట్ నార్మల్ లిస్ట్ ఉంటుంది, పెద్ద లిస్ట్ చెప్తాం. మన ఎట్లా ఫీల్ అవుతామంటే మనం దేవుడి పైన పెద్ద ఎహసాన్ చేసింది. అసలు ఎహసాన్ అది మీకు జరిగింది, ఆయనకు కాదు. కానీ ఆ విషయం తెలియని వాళ్ళు పాపం మాట్లాడరు. అయితే ఇవన్నీ విధానాలు తాంత్రికం అంటారు. వీటిలో చిన్నగా చాలా హై లెవెల్లో కూడా ఉన్నాయి. తాంత్రికంలో మనం మన రుద్ర చండీ యాగం చేస్తాం, తాంత్రికం. దేవి సప్తశతి అమ్మవారు సప్తశతి గ్రంథం మొత్తం తాంత్రికమే. చండీ పాఠం ఇదంతా తాంత్రికమే. రుద్రం, నమ్మకం, చమ్మకం, ఈ విధానాలు ఇదంతా తాంత్రిక. కాకపోతే అమ్మవారికి కూడా రూపాలు 3 రకాలుగా ఉన్నాయి: సాత్విక, రాజసిక, తామసిక. సాత్వికంగా అమ్మవారి చండి అట్లా చేస్తారు, ఆ విధానాలు అన్నీ ఉన్నాయి. తామసికంగా కూడా ఉంది. ఇంకా ఏంటంటే సాత్వికంగా ఉన్న తాంత్రిక గ్రంథాల పేర్ల తర్వాత వచ్చేది ఏంటంటే సంహిత అని పేరు వస్తుంది. తాంత్రిక ఏదైతే తాంత్రిక గ్రంథానికి ఎండింగ్ లో లాస్ట్ లో సంహిత అని పేరు సంహిత. ఇంకా యామలం అని వస్తుంది, రుద్రయామల, భైరవయామల, శక్తి యామల, యామల పేరు వచ్చిందంటే దట్ ఈస్ రాజసిక. ఇంకా అంటే తాంత్రికంలో తంత్రం అనేది చెడు అనే భావాలు మీకు ఇప్పుడైతే ఉంది కదా, అది మైండ్ నుంచి ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే నేను చెప్తే మీకు అర్థం కావు ఇవన్నీ ఎందుకు అవసరం కాదు. మీరు ఫస్ట్ మీరు లైట్ పెడుతున్నారు, అక్కడ నుంచి తంత్రం స్టార్ట్ అయింది. ఏ బిజ్లీ ఆ జాओ, ఆగా బిజ్లీ ఆగా, ఏ హవా ఆ జాओ, ఆగే హవా ఆగా. తంత్రం కదా. మీరు వాళ్ళు పర్మిషన్ తీసుకుని మీరు ఇట్లా కూర్చొని, హే వాయుదేవా ప్లీజ్ దయచేసి స్వామి నాకు వాయువులా కావాలి స్వామి అట్లా ఎప్పుడైనా అడిగినారా? అడగలేదు. हे करंट, हे विद्युत माता, विद्युत गामिनी, हे माता ज्योति को जगा दे माता, यहाँ पे रोशनी दिखा दे. ये सात्विक रूप से వేడుకోవడం. అప్పుడు వాళ్ళ ఇష్టం ఉంటే ఆ లైట్ దేవత, ఆ ఫ్యాన్ దేవత, వీళ్ళందరూ గాలి ఫ్యాన్ దేవత గాలి ఇస్తారు, లైట్ ఇస్తారు. ఇప్పుడు ఎవరు చేస్తలే, ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అండ్ ఇదంతా తాంత్రికం అనమాట. అయితే ఇది కూడా తంత్రమే, అది కూడా తంత్రమే. కాకపోతే తంత్రాలలో నేను ఇట్లా వేడుకొని అడగడం, ఇంకా వాళ్ళ దేవతలను అనుగ్రహించడం, ఇదంతా సాత్వికం అనమాట. కాకపోతే వాళ్ళు జబర్దస్తి, ఏ కరెంట్ ఏ ఫ్యాన్ ఏ లైట్ ఆర్డర్ ఇచ్చి చెప్పేది, అది కంప్లీట్ గా రాజసికంకి తామసికంలో వస్తుంది. తామసిక తాంత్రిక గ్రంథాలు ఎలా ఉంటాయంటే వాటిని డామర్ తంత్రాలు అంటారు. డామర్ తంత్రాల్లో చేసే పూజలు ఏదైనా ఉంది అది సాధారణ మనిషికి మాత్రం పనికిరాదు. సాధారణంగా ఉన్న మనిషికి డామరమైన రాజసికమైన పనికిరాదు. సాధారణ మనిషి ఏదైతే ఇంట్లో ఉన్న మన ఇంటికి చేయలేము పూజలు, అది శ్మశానంలో మాత్రమే చేస్తారు. ओम हुम गाली प्रकटो ऐसा పిక్చర్ में दिखाता है वैसा टाइप का रहता. ఆ రకంగా డిఫరెంట్ గా భయంకరంగా ఉగ్రంగా శ్మశానాల్లో చేసే ప్రక్రియలలో ఉంటాయి అన్నమాట. ఇంకొకటి రాజసికంగా ఉన్నది కూడా కొన్ని చేయొచ్చు, కాకపోతే ఈ సాత్వికంగా రాజసికంగా చేసింది ఇంట్లో చేయొచ్చు. సాత్వికంగా అనేది కూడా మీరు ఇంట్లో చేయాలంటే కూడా ఇంట్లో చాలా మడి శుభ్రతలు ఉండాలి. ఇప్పుడు సాత్వికంగా ఇంట్లో మనం అనుకుంటాం, కాకపోతే మనకు అనిపిస్తుంది, కాకపోతే మన ఇల్లు నీట్గా కానీ మనం ఎన్నో రకాలైన శుభ్రతలు మనం చేయం. మడిగా శుభ్రతంగా పెట్టుకోవాలి, చాలా మడిగా చాలా శుభ్రతంగా ఉండేది. అప్పుడు సాత్వికంగా పూజ చేస్తే అప్పుడు మన ఒక భక్తి ఆ స్వామి దగ్గర చేరి ఆ స్వామి ఇప్పుడు మనకు అనుభవించి మన దర్శనం ఇచ్చేస్తే చాలా గొప్ప అదృష్టం అది. కానీ అంత సాత్వికంగా అంత ఉండాల్సి వస్తుంది. దానికి పొద్దుగాలే బ్రహ్మముహూర్తంలో 3 o'clock లేసే స్నానాలు చేసేసి 4 o'clock నుంచి పూజ చేసేది 12 गंटल वరకు అయితే పూజ. दोपहर के 12 बजे तक पूजा चलता है. वो डेली करे तो उसको सात्विक पूजा बोलता है. దానికి ఏంటంటే వైష్ణవ పంచరాత్రాలు, వైఖాన శాస్త్రాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన శాస్త్రాలు ఉన్నాయి. వాటిలో అది చాలా డిసిప్లిన్ గా చేసే పూజలు. ఇవన్నీ ఇట్లా చేసినా కూడా మనలో ఇంతకు ముందు పూర్వీకులు కూడా అంత హై లెవెల్లో అంత మంచిగా చేసిన. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ గా దీపం పెట్టే ఓపిక లేదు. ఒక అగరబత్తి పెట్టిననుకోండి అదే పెద్ద దేవుడి పైన ఆయుసాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు పాపం వాళ్ళకి అంత పూజలు పొద్దుగాల లేసి 4 నుంచి 12 వరకు చేయమంటే పాపం చేయలేరు. వాళ్ళకి హిందూ ధర్మాన్ని వదిలేమంటే వదిలేస్తారు. కాకపోతే ఆ రేంజ్, ఆ సాత్వికం రేంజ్ అది తామసికం. ఇప్పుడు సాత్వికం తామసికం ఎవరు చేయలేరు. తామసికం అంటే కంప్లీట్ గా శ్మశానం, సాత్వికం ఇల్లు కూడా చాలా నీట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు రాజసిక పూజలే నడుస్తున్నాయి, అది కూడా మిడిమిడిగా సగంగా తెలియక ఉన్న ఒక జ్ఞానంతో నడుస్తుంది అనమాట.
ఇవన్నీ కంప్లీట్ గా ఇప్పుడు సొసైటీ వ్యవస్థ ఇట్లా జరిగిపోయింది. అయితే అమ్మవారి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అమ్మవారిని ఈ 3 పూజల్లోనూ ఏదైనా పూజలో తామసిక పూజలో ఎవరైతే అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారు తన కొడుకు అంటే ఏదైనా కొడుకే ఉమ్, భైరవ స్థానం వస్తుంది. భైరవ అంటే తన కొడుకు స్థానం వస్తుంది. ఉమ్, काल भैरव स्थान वस्तुति और तामसिक पूजा करें तो काल भैरव का स्थान मिलता है और सात्विक पूजा से बटुक भैरव का स्थान मिलता है. ఉమ్, ये స్థానాలు అనమాట ఇవన్నీ ఆ లోకానికి ఈ లోకం మధ్యలో ఉన్న ఉమ్, చైన్ అనమాట. కానీ అంత హై లెవెల్లో అంత మనసు ఇప్పేసి పూజ చేసే వాళ్ళు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం. ఉమ్, కాకపోతే కొంతమందిలో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకొకటి పూజ అంటేనే మీకు తెలుసు, ఇప్పుడు ఇటువంటి ఆధ్యాత్మిక పూజ అంటే వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళు అవధూతులు అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు యమునాదేవికి పాస్ దాదా గురు బోల్కే ఆయన కంప్లీట్ గా అవధూతు. ఉమ్, ఆయన బయట ఆ యమునాదేవి వదిలేసి బయట రాడాయన. Hmm. కంప్లీట్ యమునా ప్రదక్షిణ దాదా గురు సునా ఉంగా రామ్ ఉమ్. దాదా గురు